जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यान्मूलकेतायतयोञ्जसोरु संसारदुःखं बहुरिक्षिपन्ति। అభిమాని దేవతలు ఇట్లు పలికినవి, ఓ పరమేశ్వరా, నీ పాద పద్మములు శరణు పొందిన వారి తాపమును పోగొట్టే గొడుగు వంటివి. యతనశీలురగు మహాత్ములు నీ పాదమూలమును ఆశ్రయించిన వారై సంసారంలోని మహాదుఃఖమును తేలికగా దూరముగా పారదోలుచున్నారు. 3rd Canto 5th Chapter 39th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 21వ పాడ్కాస్ట్లో స్వాగతం. నిన్న పరీక్షిత్తుకు ఉన్నటువంటి పేరు ఎందుకు పరీక్షిత్తు వచ్చింది, తర్వాత విషయాన్ని చెప్తూ ఆ తర్వాత ధర్మరాజు పలుకుతున్న విషయాన్ని మనం వాళ్ళు తెలుసుకోబోతున్నాం. ధర్మరాజు అంటున్నాడు, ఈతడు పవిత్రమగు కీర్తిగల మహాత్ములకు మా వంశమునందు పెద్దల ఉపదేశముచే కీర్తి నొంది ఈతడు రాజర్షులను అనువర్తించువాడు అగునా అని ప్రశ్నించాను. జాతకమును చూచి బ్రాహ్మణులు ఆ బాలుని గుణములు ఇట్లు వర్ణించిరి. రాజా, ఇతడు మనువు కుమారుడు ఇక్ష్వాకు ప్రజలను పరిపాలించినట్టు పరిపాలించును. దశరథపుత్రుడు శ్రీరామచంద్రుని వలె బ్రాహ్మణుల విషయమున భక్తి గలవాడై సత్యసంధుడై పాలించును. దాతృత్వము గలవాడై శరణము అను వారిని రక్షించు శీలము గలవాడై శిబిచక్రవర్తి వాడగును. దుష్యంతపుత్రుడగు భరతుని వలె యజ్ఞములను చేసి కీర్తిని విస్తరింపచేయువాడగును. ధనుర్ధరులలో అగ్రేసరుడై కార్తవీర్యార్జునితో అర్జునునితో సమానుడగును. అగ్నివలే సహించుటకు శక్యము గానివాడు, సముద్రుని వలె అగాధముగు హృదయం గలవాడు అగును. సింహం వలె పరాక్రము గలవాడగును. హిమవంతుని వలె సర్వభూతములచే సేవింపదగువాడగును. భూమి వలె అపరాధములను సహింప ఓరిమి గలవాడగును. తల్లిదండ్రుల వలె ఎంతటి తప్పులైనను ఓర్చుకొనగలవాడగును. బ్రహ్మ వలె సర్వభూతములేడ సమభావము గలవాడగును. జ్ఞానములో అనుగ్రహములో పరమశివునితో సమానముగా నుండును. శ్రీనివాసుని వలె పురుషార్థములను కోరడి వారి అందరి చేత ఆశ్రయింపదగిన వాడై ఉండును. దోషములు లేక గుణములే కలిగి భగవానుడు శ్రీకృష్ణునితో సమానుడగును. ధైర్యమున బలిచక్రవర్తిని పోలినవాడై ప్రహ్లాదుని వలె కృష్ణునియందు భక్తి గలవాడై అశ్వమేధమును ఆచరించువాడై జ్ఞానముచే శీలముచే వృద్ధులగు వారిని సేవించువాడగును. ఒక బ్రాహ్మణ కుమారుడు శాపమును వసంగక తక్షకుని వలన తనకు మరణం తప్పదని ఎరిగి దేహమునందు బంధువులయందు సంగము లేనివాడై ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధిని చేరును. వ్యాసపుత్రుడగు శుకుని వలన ఎరుంగదిగిన ఆత్మతత్వమును ఎరింగినవాడై గంగా తీరమున ఈ శరీరమును వీడి అభయస్థానముగు శ్రీ మహావిష్ణువు పాద సన్నిధిని చేరును. ఇట్లు ఆ బ్రాహ్మణులు జాతకమును ఎరింగిన వారై అర్జునునకు బాలుని జాతకమును ఎరింగించిన వారై వాని వలన గౌరవింపబడి తమ ఇళ్లకు ఎగిరి. ఆ పరీక్షిత్తు తరువాత ప్రభువై లోకములో ప్రసిద్ధి చెందిన వాడై గర్భములో నుండగా తాను చూచిన పరమపురుషుని చూడవలెనని అంతటనూ పరిశీలించుండెను. అతడు క్రమముగా వృద్ధి పొందిన వాడై శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెందుచుండెను. జ్ఞాతులను చంపిన దోషము తొలగవలెనని ధర్మరాజు అశ్వమేధ యాగము చేయవలనని తలపెట్టెను. పన్నులుగా వసూలు చేయు ధనము, తప్పు చేసిన వారి నుండి దండముగా వసూలు చేసిన ధనము తప్ప వేరొక ధనము లేనివాడై అశ్వమేధమును చేయుటకు ధనము ఎట్లువచ్చునా అని ఆలోచించాను. శ్రీకృష్ణ భగవానుడు వారి అభిప్రాయమును ఎరింగి ఉత్తర దిక్కునందు వెనుక పరాజయమందిన రాజులు వదిలిపోయిన ధనమున్నది చెప్పగా దానిని భీమార్జును సంపాదించి తెచ్చిరి. ఆ విధముగా ధనమును సంపాదించుకొని ధర్మరాజు 3 అశ్వమేధ యాగములను చేసెను. శ్రీ భగవానుని ఆరాధించెను. అశ్వమేధ యాగములకు ఆహ్వానింపబడిన భగవానుడు వారితో హస్తినాపురంలో ఉండి వారి వద్ద అనుమతినంది ద్రౌపది బంధువులు అనుమతింపగా అర్జునునితో యాదవులతో కూడి
ద్వారకా నగరమునకు చేరెను. విదురుడు కౌరవ పాండవుల యుద్ధమునకు ముందే ధృతరాష్ట్రుడు యుద్ధమును గూర్చిన ఆలోచనలకు రమ్మని పిలువగా వాని వద్దకేగెను. అప్పుడు దుర్యోధనుడు అతనిని అవమానించెను. వెంటనే అతడు విరక్తుడై పరమాత్మ స్వరూపమును అతనిని పొందడి మార్గమును ఎరుంగవలెనని తీర్థయాత్రలకు వెడలెను. మైత్రేయుని దర్శించి వారి వలన ఎరుంగవలసిన దానిని ఎరింగి కృతకృత్యుడై అన్నిటి యొక్క రహస్యములను ఎరింగినవాడాయను. విదురుడు మైత్రేయుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకముందే భగవత్ స్వరూప జ్ఞానము కలిగి భగవాను యందు అనన్యమైన భక్తి కలిగెను. దానితో మరి మైత్రేయుని నుండి వినుట కంటే వినిన దానిని మననము చేసుకొని ధ్యానము చేసుకొనుటయే కర్తవ్యమని విరమించెను. ఒకసారి హస్తినాపురమునకు తిరిగి వచ్చెను. ధర్మరాజు సోదరులతో తిరిగి వచ్చిన తమ బంధువుకు విదురుని చూచి ఎదురేగి ఆనందించెను. ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, సంజయుడు, కృపుడు, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర మిగిలిన అంతఃపుర స్త్రీలు కూడా విదురునకు ఎదురేగి శరీరం నుండి పోయిన ప్రాణం మరలేచి వచ్చినట్టు ఆనందించింది. అందరూ విదురుని ఎడబాటుకు చాలా బాధపడిన వారులై చూచిన ఆనందముచే కౌగలించుకొని నమస్కరించి ప్రేమతో కన్నిటిని విడిచిరి. ధర్మరాజు ఆసనముపై కూర్చుండ చేసి ఆరాధించెను. తరువాత స్నాన భోజనాదులు అయి విశ్రాంతికి సుఖముగా ఆసనముపై కూర్చొనిన విదురునకు వినయంతో నమస్కరించి యుధిష్ఠిరుడు అందరూ వినుచుండుగా ఇట్ల పలికెను. ఆర్య, మీ రెక్కల చాటున పెరిగిన మమ్ములను స్మరించుచున్నారా? మా తల్లితో మేము ఆపదలను పొందిన నాడు, కౌరవులు మాకు విషం పెట్టిన నాడు, లక్క ఇంటికి నిప్పు అంటించిన నాడు మీరే కదా కాపాడినారు. భూమండలమంతయు సంచరించుచు మీరు ఏ విధముగా జీవితమును సాగించినారు? ఏ ఏ క్షేత్రములను దర్శించినారు? మీరు మీ వంటి భాగవతులలో భగవానుడు గదాధరుడు ఎల్లవేళలా వసించి ఉండును. అట్టి వారి పాదములను పవిత్ర క్షేత్రములు స్పృశించుట చేతనే అవి ఇతరుల పాపములను తొలగించుటకు తగిన శక్తి గలవేగును. కృష్ణుడే దైవమని నమ్మిన మన బంధువులు మిత్రులకు యాదవులు కుశలముగా ఉన్నట్లు వింటిరా? వారిని చూచితిరా? ఈ విధంగా ధర్మరాజు ప్రశ్నింపగా తానెరింగిన విషయములన్నింటినీ క్రమము తప్పక చెప్పాను. యదువంశము సంపూర్ణముగా నాశమునందిన విషయం మాత్రము చెప్పలేదు. ఈ విషయం వారు భరించలేరనియు వారిలో ఎవరు దుఃఖించినను తాను చూడజాలకయు చెప్పుట మానినాడు. కొంతకాలం వారు ఆదరించుండగా తన జ్యేష్ఠ సోదరుడు ధృతరాష్ట్రునకు శ్రేయస్సును కలిగించువాడై ధర్మరాజాదులకు ప్రీతిని కలిగించుచు అచటనే ఉండెను. విదురుడు మాండవ్యుని శాపం వలన శూద్రభావమున పొందిన యముడే. అందుచే అతనికి సర్వప్రాణుల యొక్క మృత్యుకాలము తెలియను. సూర్యుడు ఎవరు ఎంత పాపం చేసినా అంత పాపమునకు తగిన దండమును విధించును. సూర్యుని కుమారుడే యముడు. యముడు విదురుడుగా వచ్చినప్పుడు సూర్యుడే యముని కర్తవ్యమును కూడా నెరవేర్చుచుండునని ఎరంగవలెను. యుధిష్ఠిరునకు రాజ్యము లభించినది. వంశము నిలుపుటకు ఉత్తరాగర్భమునందు పరీక్షితు జన్మించినాడు. లోకపాలుర వంటి సోదరులు సేవించుచున్నారు. అందుచే ఐశ్వర్యముతో ఆనందముతో కాలము గడుపుచుండెను. యుధిష్ఠిరాదులు కాని ధృతరాష్ట్రునికి గాని కాలము గడిచిపోవుచున్నదే అనేది భావన కూడా మనసులో కలగలేదు. తన అన్న అయిన ధృతరాష్ట్రునికి హితము చెప్పవలనని తలంచి విదురుడు అతని వద్దకేగి ధృతరాష్ట్రునితో ఇట్లు చెప్పాను. ప్రభూ, ఎవరైనను కాలమును అతిక్రమించి ప్రవర్తించలేరు. దానికి ప్రతీకారం చేయుట ఎవరికి చేత కాదు. మృత్యుకాలము మనకు సమీపించినది. ఆ కాలం మనకు సమీపించినప్పుడు అన్నిటికంటే ప్రియమైన ప్రాణమును కూడా వీడక తప్పదు. ఇంకా ధనాదులు వదులుట తప్పదని వేరే చెప్పవలనా? సోదరులు, పుత్రులు, మిత్రులు అందరూ యుద్ధంలో చనిపోయినారు. మీ శరీరమును కూడా ముసలితము ఆక్రమించినది. కుమారులు లేక పరుల ఇంట వసించుంటిరి. ప్రాణులకు జీవితాశ చాలా బలమైనది. ఎంత ఆపద వచ్చినను ఎంత నైత్యము అనుభవించినను జీవించవలననే అనిపించును. నీ కుమారుని చంపిన భీముడు పెట్టిన అన్నము తినుచు ఇంటికి కాపల పడి ఉండు కుక్కవలే జీవితం నిలుపుకొనుచున్నారు. మీరు పాండవులను చంపింపవలని ఇంటికి నిప్పు పెంటించినారు.
వారికి విషాన్నం పెట్టినారు. వారి భార్య సభలో అవమానపరిచినారు. వారి రాజ్యమును ధనమును హరించినారు. ఇన్ని అపకారములు చేసి ఈనాడు వారు పెట్టిన అన్నముతో ప్రాణమును నిలుపుకొనుచున్నారు. ఇంతకంటే హీనమైన జీవితం ఉండునా? ఏదో ఒక విధముగా ప్రాణమును నిలుపుకొనవలెనని వారు పెట్టిన అన్నము తిని అయినను దైన్యముతో జీవించవలెనని మీరు కోరుచున్నను, మీకు ఇష్టము లేకపోయినను చెనిగిన బట్టముక్క ముక్కలై ప్రదిలిపోవునట్లు ఈ శరీరం పోవునదే గాని నిలుచున్నది కాదు. శరీరముతో తాను సాధించవలసినది లేనినాడు విరక్తుడై బంధమును కలిగించు గృహబంధు సంగమును వీడినవాడై ఎవరికి తెలియక ఒంటరిగా అయినను పోయి తన దేహమును వీడినవాడే ధీరుడు, వాడే యోగి. తనంత తనకు గాని ఒకరి ఉపదేశం వలన గాని మానవునకు జ్ఞానము కలగవలెను. కలిగిన తర్వాత తాను ఎవడో ఎరింగి ఇంద్రియములను జయించవలెను. సంసార బంధమును హరించడి భగవానుని మనసులో నిలిపి ధ్యానించుచు ఇంటిని వీడిపోవలెను. అందుచే నీవు నీ వారికి తెలియకుండా ఉత్తర దిక్కున నడిచిపోమ్ము. చాలా హీనమైన కలికాలము రానున్నది. అది లోకములో మంచి గుణములను కలగనివ్వదు, భగవానుడిపై మనసు సాగనివ్వదు. అందుచే నీవు భగవద్ధ్యానముతో పరివ్రాజకుడవై సాగిపోమ్ము అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినాడు. తర్వాత విషయాన్ని మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.